41 ఆయన ఆ పట్టణము చూచినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ నువ్వు విన్న ఎడల నీ కన్నులు మరుగై చేయబడినది. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి. ఇక్కడ యేసు ప్రభువారు జరగబోయే భవిష్యత్తులో ఇది క్రీస్తు శకం. దాదాపు బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తారంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసు ప్రభు వీరందరూ ఏం చెప్తారంటే యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఏమైనా సాక్ష్యం చెప్తారంటే, అగో ఏం సాక్ష్యం చెప్తారు అక్కడ సిలువ దగ్గర ఏంటంటే, ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, మా మీద మా పిల్లల మీద రక్తం అని సాక్ష్యం చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడంటే, జరగబోయే భవిష్యత్తు అంతా కూడా ఆ పట్టణం అంతా కూడా రక్తపారం అయిపోతుంది. అయ్యో ఈ దీన సమయం ఇప్పుడు మంచిగా ఉన్నదే, క్షేమముగా ఉంది, అయ్యో ఈ నా ప్రజలు యెరూషలేమును చూసి ఏడుస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. అయ్యో ఈ దినమందైనా నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండని, ఈ పట్టణాన్ని రక్షణ పొందలేదని యేసు ఎందుకు ఏడుస్తాడంటే, ఒకటి ఆయన రోగములో కన్నీళ్ళలో ఉన్నప్పుడు వారి బాధను చూసి ఏడ్చాడు. రెండవది రక్షణ పొందని వారిని చూసి, మారు మనసు పొందని వారిని చూసి యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు జరగాలంటే మనిషి రక్షణ పొందడానికే చాలా ప్రాముఖ్యతనిస్తాడు. ఇక్కడ ఆ ఊరు పట్టణం కానీ ఇశ్రాయేలు ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తా ఉన్నాడు. దాని జరగబోయే సంగతుల గురించి ఏడుస్తున్నాడు. రెండవ చూస్తే